తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లకు అయితే మొత్తం రెడీ అవుతుంది. ఈ నెల 10 తర్వాత జనవరి 10 తారీఖు తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసం ప్రభుత్వము అటు ఈసీ రెండు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా దాదాపు చాలా ఫాస్ట్ అయింది. మరి మున్సిపల్ కోలాహలం అయితే మొదలైంది. ఇక్కడ చూడొచ్చు, ఒక్క ఛాన్స్ కోసం ఆశావహుల ఎదురుచూపులు. పట్టణాల్లో ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. మున్సిపల్ ఎలక్షన్ల కోసం చాలామంది ఆశావహులు పోటీలో ఉంటారు. మరి నేపథ్యంలో అక్కడ మున్సిపల్ ఎలక్షన్ల కోసం కొన్ని కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎలక్షన్ల కోసం అయితే హడావిడి మొదలైంది. పార్టీలో కూడా హడావిడి మొదలైంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో తమ పట్టు నిరూపించుకోవడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, ఇంకొక వైపు బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసలు ఎంత ఖర్చు కావచ్చు, రిజర్వేషన్లు ఏంటి, ఏ రిజర్వేషన్లు వస్తాయనే దాని మీద అయితే ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 10 తర్వాత మేబీ మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ నెల 11, 12 తేదీల్లో ఒకవేళ మిస్ అయితే 16, 17 తర్వాత ఈ 2 డేట్లలో ఏదో ఒక డేట్లో ఖచ్చితంగా షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. షెడ్యూల్ ప్రకటిస్తారు ఖచ్చితంగా. మరి మున్సిపల్ ఎలక్షన్లు ఒకటే ఫేజ్ అయిపోతాయా లేకపోతే 2 విడతలుగా నిర్వహిస్తారా అనేది అయితే ఇక తేలాల్సింది. మరి నేపథ్యంలో ఈ 2 డేట్ల మీద అయితే చూస్తున్నారు. ఈ నెల 10 తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ షెడ్యూల్ అయితే వస్తుంది. మరి 10, 11, 12 తేదీలు లేదంటే మిస్ అయితే 16, 17 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఈ మంత్ ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి 1st వీక్ లోపల మొత్తం ఎన్నికలు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మనకు చాలా వివరాలు అయితే తెలుస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తే మరి సంక్రాంతి పండుగతో పాటు మరి రాష్ట్రంలో పట్టణాల్లో మరి ఈ మున్సిపల్ ఎన్నికల కోలాహలం కూడా మొదలవుతుంది. మరి ఈసీ కూడా ఎన్నికల పనులు వేగవంతం చేసింది. మరి ఆల్రెడీ దీనికి సంబంధించి రాజకీయ నాయకులు ఈ నెల 1న ప్రకటించినటువంటి ఓటరు ముసాయిదా జాబితా ఏదైతే ఉందో తమకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారా లేదా అనేటువంటిది వాళ్ళు సరిచూసుకుంటున్నారు. ఈ నెల 10 తారీఖు వరకు దానికి సంబంధించి కంప్లీట్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏ వార్డు ఎవరికి రిజర్వేషన్ కావచ్చు, మరి ఆ వార్డు రిజర్వేషన్ అయితే ఎవరు పోటీ చేయాలి అనేటువంటిది ప్రధాన పార్టీల నాయకుల్లో అయితే ఆల్రెడీ కోలాహలం మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఎన్నికల ఖర్చు కూడా మీద కూడా వీళ్ళు ఆరాధిస్తున్నారట. ఎంత ఖర్చు కావచ్చు ఏంటి అనే దాని మీద చేస్తున్నారు. మరి గతంలో ఎంత ఖర్చు అయింది, ఈసారి పెరిగినటువంటి ఎన్నికల ఖర్చుల నేపథ్యంలో ఎంత ఖర్చు కావచ్చు, మనం పోటీ చేయాలా వద్దా అనేది అందరూ లెక్కలు కూడా వేసుకుంటున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలు ప్రసన్నం చేసుకునే పనిలో కూడా పడ్డారంట. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు మరి పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు అభ్యర్థి ప్రకటిస్తే వాళ్ళే పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారట. ఇన్ని రోజులు మేము మీకు సేవ చేసినాం, ఖచ్చితంగా మాకు కూడా టికెట్ ఇవ్వాలని అడిగేటువంటి పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుందట. మరి ఈసారి మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగబోతున్నాయనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. లాస్ట్ టైం మామూలుగా మున్సిపల్ ఎలక్షన్లు పార్టీ గుర్తుల మీద కావచ్చు, ఈవీఎంల మీద చేస్తుంటారు. కానీ ఈసారి బ్యాలెట్ పేపర్ మీదనే ఈ ఎన్నికలు అయితే నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. గతంలో మున్సిపల్ ఎన్నికలు ఈవీఎంతో జరిగినాయి. కాకపోతే లాస్ట్ టైం కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్లు ఉపయోగించారు. ఎందుకంటే కంటామినేషన్ అది అవుతుంది అన్నటువంటి నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను ఉపయోగించారు. మళ్ళీ ఈసారి కూడా బ్యాలెట్ బాక్సులతోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. దీని మీద ఈసీ ప్రకటన అయితే చేస్తుంది. కాకపోతే వాళ్ళైతే బ్యాలెట్ బాక్సులని ఏర్పాటు అయితే చేసుకుంటున్నారట. మరి బ్యాలెట్ బాక్సులతోటి పార్టీ గుర్తులతోటి జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే మున్సిపల్ దాదాపు మన పట్టణ జనాభా చాలా పెరిగిపోయింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుండే, ఈసారి పట్టణ జనాభా భారీగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వచ్చే 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇది కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, లాంగ్ టైం ఉంది. దాంతోపాటు ఈ 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి సర్పంచ్ ఎలక్షన్లు మనకు పార్టీ గుర్తు మీద జరగలే కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చెప్పుకున్నా దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేము. కానీ ఇవి మాత్రం పక్క పార్టీ గుర్తుతో జరిగేటువంటివి కాబట్టి మరి ప్రజలు ఎట్లా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. మరి అందుకే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పడానికే ఖచ్చితంగా విపక్ష పార్టీలు కూడా చాలా గట్టిగా గ్రౌండ్లో కొట్లాడతాయి. మరి ప్రభుత్వానికి కూడా కొంత అనుకూలత అయితే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 3 ఇయర్స్ వీళ్ళే ఉంటారు కాబట్టి ప్రజలు కూడా అదే దిశగా ఆలోచిస్తారు. వీళ్ళు ఉంటేనే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటిది వీళ్ళకి పాజిటివ్ అనేది ఎప్పుడు ఉంటుంది. మరి పాజిటివ్ వేవ్ తోటి మంచి రిజల్ట్స్ సాధిస్తే ఇక వీళ్ళు హాయిగా ఇంకొక 3 ఏళ్ళు జరుపుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కావచ్చు, ఇది బూస్టప్ అవుతుంది. మరి ఒకవేళ
మళ్ళీ మన సర్పంచ్ ఎలక్షన్ల లాగానే టైట్ వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరి దీనికోసం ఆల్రెడీ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మనకు మున్సిపల్ ఎలక్షన్లకు అంతా సిద్ధమైతే అవుతుంది. 11 తారీఖు తర్వాత ఏ క్షణమైనా మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.